అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం. 12 ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. పై నుంచి కింది వరకు జూమ్ చేసి మరి డీటెయిల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. స్వామి వాళ్ళ వస్త్రాలు ఏవైతే ఉంటాయో పంచలు, ధోతీలకు, అదేవిధంగా అమ్మ వాళ్ళకి సంబంధించి శారీలకు సంబంధించి అప్డేట్ కూడా ఉందన్నమాట. అవి కూడా ఎట్లా రెడీ చేస్తున్నారని ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ జర వేరే పని ఉండడం వల్ల మార్నింగ్ అప్డేట్ ఇవ్వలేకపోయినా, అందుకే ఈవినింగ్ అయితే వచ్చేసిన. జస్ట్ 4 అవుతుంది అనమాట టైం. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి జూమ్ చేసి మరి అయితే ఖైరతాబాద్ గణేశన్ అప్డేట్స్ ఏమున్నాయి, మేకింగ్ ఎట్లా జరిగిందని చూసేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ గణేశన్ ఏవైతే పాములు ఉన్నాయో, పాముల పైన భాగం, ఆ పైన భాగం అనేది ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మన కార్పెంటర్ అన్న వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు అయితే మట్టి పెట్టి, అదేవిధంగా కళాకారులు ఉన్నారనమాట, మన తమిళనాడుకు సంబంధించిన కళాకారులు. వీళ్ళు కలిసి పైన ఏదైతే పాముల పైన తలల పైన ఉందో అక్కడైతే ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు అనమాట. అండ్ లోపల పాముల నాగుపాము లోపల పడగ లోపల కూడా మనకు మట్టి కంప్లీట్గా పెట్టేసి సెకండ్ కోటింగ్ పని కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ కొంచెం కింద చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేష్ ఉంది మెయిన్ ఫేస్ చూడండి. అండ్ చెవులు అండ్ కళ్ళు, అదేవిధంగా తొండం, దంతాలు అవన్నీ ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. చూసుకుంటే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఖైరతాబాద్ గణేష్ కలర్ కోసం రెడీగా ఉన్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది. కాకపోయినా మనకు థర్డ్ లేయర్ మట్టితోనైతే మళ్ళీ ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవారి ఫేస్లు కూడా చూడండి. ఇక్కడ లాస్ట్ అమ్మవారి ఫేస్ అయితే కనిపిస్తుంది చూడండి. మనకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. అండ్ పైన కిరీటాలు, అదేవిధంగా ఫేసెస్, కళ్ళు, ముక్కు, నోరుతో పాటు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. మంచిగా హెయిర్, కిరీటం మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఖైరతాబాద్ గణేష్ ఉంది కిరీటం పైన చూడండి ఒక పెద్ద డైమండ్ షేప్లో అవుతుంది. చిన్న డైమండ్స్ అయితే ఉంటుండే, కాకపోతే ఈసారి చాలా పెద్ద డైమండ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కొంచెం కిందికి చూసుకుంటే మనకు తొండం చూసుకుంటే ఏ విధంగా ఉంది చూడండి. ఫస్ట్ లేయర్ మట్టి మాత్రమే పెట్టారు, సెకండ్ లేయర్కి సంబంధించి అక్కడక్కడ పెట్టారు, కానీ మొత్తం ఫినిషింగ్ అయితే చేయలేదు. అండ్ ఖైరతాబాద్ గణేష్ ఛాతి పైన, అదేవిధంగా భుజాల పైన అయితే మనకు మట్టి పైన స్టార్ట్ చేసి సెకండ్ కోటింగ్కి సంబంధించి చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. మొత్తం సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇవంతా ఎండాలన్నమాట, కలర్ పనులు చేయాలి. అదేవిధంగా థర్డ్ కోటింగ్కి సంబంధించి మట్టి ఫినిషింగ్ వర్క్ చేయాలంటే మొత్తం మట్టి అనేది ఎండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆశీర్వదించే చేయి చూడండి. కొంచెం ఆశీర్వదించే చేయి దగ్గర మట్టి పెట్టిరు, కానీ ఫినిషింగ్ అనేది ఇవ్వలేరు. అంటే చేతులు ఏదైతే మనకు ఉన్నాయో అవి ఇవ్వలేరు. కాకపోతే నిన్న మనకు చేతులు కొంచెం వేరేగా కనిపించినాయి, సన్నగా కొంచెం గణేశునికి సంబంధం లేకుండా చేతులు అయితే కనిపించాయి. అంటే ఖైరతాబాద్ నుంచి వేలు, ఆశీర్వదించే వేలు అట్లా కనిపించినాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఫినిషింగ్ వర్క్ ఇచ్చినాక ఇంకా క్లియర్గా అయితే వస్తాయి. వెనకాల చూసుకుంటే మనకు ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయినాయి. గోర్లు అండ్ ఆయుధాలకు సంబంధించి 6 చేతులకు సంబంధించి వెనకాల త్రిశూలం అండ్ స్వామివారిది వేళ్ళు, గోళ్ళు అండ్ చేత పట్టుకున్న కమలం పువ్వు, బుక్ అన్ని ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయినాయి చూడండి. అంటే ఫినిషింగ్ వర్క్ అంటే సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ వర్క్తో అయితే చేసిరు అనమాట. ఇంకా థర్డ్ కోటింగ్ చేయలేదు. ఇంకా కళాకారులు చూసుకుంటే లోపల కూడా ఉన్నారు. అండ్ ఒక్కసారి ఇక్కడ సైడ్కి చూసుకుంటే మనకు లడ్డు చేయి దగ్గర ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ కొంచెం మట్టి పెట్టారు. అంటే వేళ్ళ బ్యాక్ సైడ్ కొంచెం మట్టి పెట్టేసి గోర్ల టైపు అండ్ గోర్ల విధంగా చేసి నిన్న మొన్న చూసుకుంటే ఈ వేళ్ళు అనేది సరిగా లేకుండా ఇప్పుడు చూసుకుంటే క్లారిటీగా క్లియర్గా అయితే కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ కమలం పువ్వు అండ్ గద, చిన్న గద, ఇది పెద్ద గద కాదు, మళ్ళీ పెద్ద గద అయితే పెట్టలేరు. ముందే చెప్పిన నిన్న మొన్న మనకు పోస్టర్లో ఉన్న సేమ్ అంటే గణేశుడు దిగాడు, కాకపోతే ఆ విధంగా ఉంటాడనేది అయితే నమూనా అనమాట, అదే చెప్తున్నాను. ఆయన చూసుకుంటే చేతిలో కమలం పువ్వు అండ్ చిన్న గద అండ్ అదేవిధంగా వీణ, బుక్ అదైతే కనిపిస్తుంది. ఇంకా కొంచెం కిందకి వస్తే స్వామివారిది నడుము భాగం దగ్గర చూసుకుంటే మనకు ఒక బెల్ట్ లాగా అయితే వస్తుంది కంపల్సరీ ప్రతిసారి. సో అలాంటి బెల్ట్ లాగా లేకపోతే మనకు గణేశుడు కొంచెం మంచిగా కనిపించాడు, కాబట్టి ఈసారి కూడా ఒక బెల్ట్ లాగా, ఒక బెల్ట్ అనేది ఒడ్డేలం లాగా అయితే రాబోతుంది, ప్రతిసారి వస్తాడు. ఆయన క్లియర్గా చూసుకుంటే ఈ విధంగా. ఇక ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి కాళ్ళ నుంచి నడుము భాగం వరకు ధోతి చూడండి, వెనకాల షాల్వ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. సో ఇదైతే నాకు టోటల్గా పోయినసారి అంటే అంత మీద పోయినసారి అంటే ఈసారి కూడా అంతే. స్వామివారి నడుము భాగం నుంచి కింద ఆ పంచ డిజైన్ కానీ, ఆ పంచకు సంబంధించిన వర్క్ కానీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకు అది మీకు కూడా అట్లా అనిపిస్తుందో చెప్పండి. అసలు మొత్తం స్వామివారి సూపర్ ఉంటాడు. కాకపోతే స్వామివారిలో ఒక స్పెషల్గా ఒక చేయితో లడ్డో లేదంటే ఫేసో, లేదంటే 7 ఫేస్లలో ఏదైనా ఒక ఫేసో, లేదంటే ఏదో ఒక నచ్చుతుందా మీకు కూడా? స్వామివారికి ఏది నచ్చుతుంది చెప్పండి. నాకైతే స్పెషల్గా స్వామివారికి సంబంధించి పాదాలు, అదేవిధంగా స్వామివారిది ధోతి అండ్ ఇవి నచ్చుతాయి అనమాట నాకు మెయిన్ స్పెషల్గా. మీరు చెప్పండి. సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకు లడ్డు చేయి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే లడ్డు చేయి, అదేవిధంగా వెనకాల స్వామివారి భుజం వెనకాల అయితే మనకు మట్టి పనులకు సంబంధించి అయితే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మట్టి పనులు అవుతున్నాయి, అది కూడా సెకండ్ కోటింగ్ సంబంధించింది అనమాట. అండ్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర ఎట్లా జరుగుతుంది వర్క్ ఏందనేసి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారిది శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే ఓన్లీ పైన చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు పైన ఒక డిజైన్ పెట్టి ఇక్కడ చూసుకుంటే మనం ఒక కళ్యాణ మండపంకి పోతుండే ఎంట్రన్స్ దగ్గర ఒక మండపం, అంటే ఒక చూడడానికి ఒక మంచి ఇట్లా డెకరేషన్ లాగా ఎట్లా కనిపిస్తుంది ఆ విధంగా అయితే పెట్టారు. అది కూడా పువ్వులతోనే అండ్ మంచిగా చూడడం వచ్చేగా డిజైన్తో అయితే చేస్తారు. అంటే ఇది చూడడానికి ఒక మంచిగా డిజైన్ లాగా అయితే పెట్టారు చూడండి. ఇక్కడ
ఇట్లా యూ టైప్లో అయితే మంచిగా డిజైన్ లాగా పెట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతు దగ్గర అయితే టోటల్గా మట్టి అనేది మొత్తం ఎండిపోయిందన్నమాట. మ్యాక్సిమం ఫినిషింగ్ వర్క్ థర్డ్ లేయర్ సంబంధించి మట్టి పనులు అదేవిధంగా కలర్ పనులు స్టార్ట్ కావాలంటే ఆ మట్టి అనేది ఎండిపోవాలి. సో ఇక్కడ కలర్ పని స్టార్ట్ చేయడానికి అయితే క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. సో స్వామివార్లకైతే మొత్తం మట్టి అనేది ఎండిపోయింది అనమాట. ఇక థర్డ్ లేయర్ మట్టి ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, కలర్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏదైతే ఉందో మన కొండలు అదేవిధంగా వెనకాల మనకు ఏదైతే ఉందో అది మట్టి పెట్టాలన్నమాట. ఇంకా మట్టి పెట్టలేరు. అది మట్టి అనేది ఎంతసేపు ఒక అర్ధ గంటలు అయితే అయిపోతే మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే పెట్టేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెనకాల ఏదైతే ఉందో షాల్వా కూడా ఇంకా సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మూషిక వాహనం ఇంకా చేతిలోనే పెట్టి తోక తీసి అయితే పైకి పెట్టలేరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారిది ఏవైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాలకు సంబంధించి ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తాను మీకు, చూడండి వేలు ఎట్లా కనిపిస్తున్నాయో. సో ఆపోజిట్లో నుంచి చూసుకుంటే మనకు స్వామివారి పాదాలు అయితే ఈ విధంగా కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి ధోతి చూడండి క్లియర్గా దగ్గర నుంచి ఎంత మంచిగా కనిపిస్తుంది. మనం రియల్గా ధోతి కట్టుకుంటే ఎలా ముడతలు పడతాయి అదేవిధంగా ఇట్లా ముడతలు పడి ఉన్నాయి. సో ఎక్స్ట్రా ముడతలు అనేది పెట్టిరన్నమాట అక్కడక్కడ. ఇక పంచ అనేది క్లియర్గా నీట్గా అయితే ఉండదు కదా, మనం ధోతి కట్టుకున్నప్పుడు అయితే మనకు ముడతలు అనేది పడతాయి, అదే విధంగా అయితే పెట్టిరు. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారు ఎవరైతే బాలరాములు ఉన్నారో అయోధ్య బాలరాముకు సంబంధించి కూడా ఇంకా మనకు వరి పొట్టుతో చేసిన ఫినిషింగే ఉంది, ఇంకా వేరే దానికి సంబంధించి ఫినిషింగ్ అయితే లేదన్నమాట. ఇంకొక పెద్ద అప్డేట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మట్టితోని మనకు సారీస్ అనేవి రెడీ చేస్తున్నారు అనమాట. అమ్మవారికి సారీస్ కావచ్చు, అదేవిధంగా మన స్వామి వాళ్ళకి ధోతి కావచ్చు, అండ్ అదేవిధంగా వస్త్రాలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం మట్టితో చేస్తారనమాట. అదే గడ్డి అంటే మన తట్టు సంచుతో అనమాట. కనిపిస్తుంది కదా. అరే సైడ్కి నడవండి రా, ఎండలో నిలబడ నువ్వు పోనీ జిల్లాలు పోను. బాయ్ పోండి. సో మొత్తం ట్రాఫిక్ అవుతుంది అని పంపించేస్తున్నాం, మీరు కూడా నన్ను తిట్టకూరి. ఇక్కడ చూసుకుంటే మొత్తం సారీ అన్నమాట. ఇది అంటే అమ్మవారికి సంబంధించి అంటే సారీ తయారు చేయొచ్చు, లేదంటే ధోతి రెడీ చేయొచ్చు, లేదంటే స్వామివారికి వస్త్రాలు కూడా రెడీ చేయొచ్చు అనమాట వీటితోని. సో ఎందుకంటే మట్టి గణేష్లే కదా, దాని కారణంగా అయితే మనకు ఈ మట్టికి సంబంధించి తట్టుకు సంబంధించి రెడీ చేశారనమాట. అండ్ ఒక్కోసారి మన శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి అయితే అప్డేట్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడైతే మనం చూసుకుంటే అమ్మవాళ్ళకి అండ్ స్వామివారికి అయితే ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ చూసుకుంటే సో చాలా మంచిగా చేస్తున్నారు. సో స్వామివారికి మధ్యలో ఉన్న స్వామివారికి గడ్డం కానీ హెయిర్ కానీ దానికి ఫస్ట్ అయితే మధ్యలో ఏదైతే స్వామివారు ఉన్నారో గడ్డంతో ఆ స్వామివారికి సంబంధించి అయితే మైకింగ్ అవుతుంది. నేను మళ్ళీ గడ్డంతో అంటున్నా, మళ్ళీ నన్ను గట్టిగా తిట్టుకుంటారు, ఏంటి స్వామివారి పేరు తెలియదు అది తెలియదు అని ఒకసారి కామెంట్ చేయండి అబ్బా. ఈ మధ్యలో ఉన్న స్వామి పేరు ఏం పేరు మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు చెప్తాను. చాలామంది సముద్రుడు అంటారు, చాలామంది ఇంకా వేరే దేవుడు అంటారు. ఏ స్వామివారు చెప్పండి, ఇంకా బ్రహ్మదేవుడు అంటారు. ఏ స్వామివారు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఆయన ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ మండపానికి కూడా డిజైన్ అనేది మొత్తం పెట్టేశారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫినిషింగ్ వర్క్ సంబంధించి మట్టి పనులు అయితే అంటే మట్టి వర్క్ అయితే అంటే ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మట్టి, ఇక్కడ చూసుకుంటే గడ్డి, దానికి సంబంధించి అయితే చేస్తున్నారు. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న ఈవినింగ్ అప్డేట్. ఇంకా ఖైరతాబాద్ దగ్గర కూడా చూసుకుంటే మనకి ఇక్కడ వాతావరణం అయితే బాగా ఎండతో ఉందన్నమాట. ఇక్కడ చూడండి బాగా ఎండ కొడుతుంది. ఇదే టైంలో మనకి స్కూల్ పోరలు పోతారు. 4:30 టైం అవుతుంది, 4:30 అవుతుంది. సో స్కూల్ టైం కూడా అయిపోయింది, ఇంటికి అయితే వెళ్తారు అందరూ. సో ముందర నుంచి చూసుకుంటే ఈ విధంగా సో ఇక బాగా ఎండ కొడుతుంది, చెమటలు మొత్తం హారి అసలు లోపల మొత్తం షర్టు తడిచిపోతుంది అనమాట. ఇక అప్డేట్లు ఉన్నాయి, మన తప్పు చెప్పినా కూడా క్షమించండి ఒక్కసారికి. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం అంటున్నా ఈవినింగ్ అన్నా లేదంటే నైట్ అన్నా లేదంటే రేపు మార్నింగ్ మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.